ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికల భద్రత. అంటే బాలికలు అంటే ఎవరమ్మా? మీరే. మీరంతా ఎవరు? మా పిల్లలు. అవునా? మీ అందరికీ తల్లిదండ్రులు ఉంటారు కదా, మరి తల్లిదండ్రుల మాట వింటున్నారా? వినని వాళ్ళు చేయొద్దండి, వినేవాళ్ళు చేయొద్దండి. వీళ్ళందరూ విన్నోళ్ళే. మరి ప్రభుత్వం ఎంతో శ్రమకొచ్చి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ కూడా చక్కని వసతులు కల్పిస్తూ చక్కని ప్లే గ్రౌండ్, చక్కని రూమ్స్, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించడానికి ప్రభుత్వం ఎంతో కష్టపడుతూ ఉంది. మీ యొక్క ఫ్యాకల్టీ, టీచర్స్ అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. మరి ఈ విద్యార్థి దశలో ఉండగా మీరు విద్యను అభ్యసించాలి తప్ప వేరే ఇతర కార్యక్రమాలు కానీ, చెడు స్నేహాలు కానీ, చెడు అలవాట్లు కానీ ఇలాంటి వేటి కూడా దరి చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగంలో, డిజిటల్ యుగంలో అందరికీ మొబైల్ ఫోన్స్, సెల్ ఫోన్స్ అందరికీ అందుబాటులో ఉన్న కారణంగా మంచితో పాటు చెడు కూడా చాలా విపరీతంగా మనం చూడాల్సి వస్తుంది. మరి గతంలో చూసుకున్నట్టయితే కనుక పిల్లలు ఏ కాలక్షేపం లేకపోయినప్పుడు ఒక టీవీ చూడడమే అదొక్కటే ఉండేది. మిగతా టైంలో ఆడుకోవడం లేదా పుస్తకాలు చదువుకోవడం ఉండేది. మరి ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా ఖాళీగా చూస్తున్నాయి, గడ్డి మొలుస్తున్నాయి. ఎందుకు? ఆడుకునే పిల్లలు లేరు. ఆడుకుంటున్నారు పిల్లలు. ఎక్కడ ఆడుకుంటున్నారు? స్క్రీన్ మీద ఆడుకుంటున్నారు. ఒకళ్ళు ఆడుకుంటున్నారా? ఒకళ్ళు ఆడుకుంటున్నారు, ఇద్దరు ఆడుకుంటున్నారు, ముగ్గురు నలుగురు కలిపి కూడా గేమ్స్ ఆడి సెల్ ఫోన్లోనే అందరూ కూడా గడుపుతూ ఉన్నారు. మరి సెల్ ఫోన్లో ఈరోజు సోషల్ మీడియా ప్రభావం, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్, వాట్సాప్, ఇవన్నీ కూడా ఎంతమందికి తెలుసు? ఇవన్నీ చేయొద్దండి. ఎంతమంది ఇన్స్టాగ్రామ్ తెలుసు? మరి ఇవన్నీ కూడా మీ మీద చాలా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మీరు ఛేదించుకుంటూ, వాటన్నిటి నుంచి తప్పించుకుంటూ మీ యొక్క కెరీర్ని బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బాధ్యత మీ పైన ఉంది. సెల్ఫ్ మోటివేషన్ కావాలి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు చేయాలి, స్టాఫ్ చేయాలి. వాటన్నిటికంటే ముఖ్యంగా మనం చేసుకోవాలి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి.